హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ వర్క్ మెటీరియల్స్ కానీ ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, యాంటిక్ కలర్ కట్ బీడ్స్, 2mm షుగర్ బీడ్స్, 4mm చమ్కీ, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కోసం నార్మల్ నీడిల్ నెంబర్ 1. ఫస్ట్ బార్డర్ కోసం నేను 2mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత 3 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 3 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఇంకోసారి కూడా లెఫ్ట్ రైట్ 3 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో 2 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక బంచ్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో బంచ్ కూడా అదే విధంగా లైన్గా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి రెండింటి మధ్యలో ఇంకొకసారి 3 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ, లెఫ్ట్ రైట్, మళ్ళీ లెఫ్ట్ రైట్ 3 కట్ బీడ్స్, ఒక 4mm చమ్కీ, మధ్యలో 2 కట్ బీడ్స్ అండ్ 4mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ కట్ బీడ్స్, చమ్కీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే 12 లైన్స్ అవుతుంది. 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. అంటే ముందుగా స్టిచ్ చేసుకున్న కట్ బీడ్స్కి మధ్యలో ఒక లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి బుటీ వర్క్లో మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న బార్డర్ 2mm షుగర్ బీడ్కి రెండు వైపులా సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా జరీ థ్రెడ్తో లోపల సైడ్ ఒకసారి, అవుట్ సైడ్ అంటే స్టిచ్చింగ్ సైడ్ ఏమో 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మీకు ఫ్రంట్ నెక్ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే బ్యాక్ నెక్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.